క్రితం విడుదలైన పార్కింగ్ అనే తమిళ సినిమాలో కారు పార్కింగ్ సమస్య వల్ల 2 కుటుంబాలు ఎదుర్కొంటున్న ఇబ్బందుల్ని చూపించారు. సరిగ్గా అలాంటి సంఘటనే నటి శరణ్య విషయంలోనూ జరిగింది. తెలుగు, తమిళ చిత్రాల్లో ఎక్కువగా తల్లి పాత్రలు పోషిస్తూ అమ్మ అంటే ఇలా ఉండాలి అనిపించుకున్న శరణ్య ఇప్పుడు వివాదంలో చిక్కుకున్నారు. విషయం ఏమిటంటే, శరణ్య పొన్వనన్ చెన్నైలోని విరుగంబాక్కం పద్మావతి నగర్లో ఉంటున్నారు. ఆమె ఇంటి పక్కనే శ్రీదేవి అనే మహిళ ఉంటుంది. శ్రీదేవి ఇంటి గేటు దాదాపుగా 20 అడుగుల పొడుగుంటుంది. ఒకరోజు శ్రీదేవి ఇంటి గేటు తీయగానే దానిని ఆనుకుని పార్క్ చేసిన శరణ్య కారు కనిపించింది. దాంతో ఇద్దరి మధ్య వాగ్వివాదం మొదలైంది. శరణ్య కుటుంబ సభ్యులు శ్రీదేవి ఇంట్లోకి వెళ్లి ఆమెను బెదిరించారని చెబుతున్నారు. ప్రస్తుతం ఈ వ్యవహారం పోలీసుల పరిశీలనలో ఉంది. సినిమాలలో సౌమ్యమైన పాత్రలు పోషించే శరణ్యలో ఇలాంటి కోణం కూడా ఉందా అని జనం ఆశ్చర్యపోతున్నారు. ఆ విషయాన్ని కాసేపు అలా పక్కకు పెడితే శరణ్య సినీ జీవితం గురించి ఇప్పుడు చెప్పుకుందాం. శరణ్య అసలు పేరు షీలా, మలయాళి. ఆమె తండ్రి ఏబి రాజ్ దర్శకుడు, నిర్మాత. మలయాళంలో చాలా చిత్రాలు తీశారు. శరణ్య పెద్దన్నయ్య జైపాల్ సంగీత దర్శకుడు, ఎంఎస్ విశ్వనాథన్ బృందంలో వాయిద్యకారుడుగా పనిచేశారు. రెండో అన్నయ్య నటుడు, తమిళ సినిమాలలో నటించారు. షీలాని కూడా తన సొంత చిత్రం ద్వారానే హీరోయిన్గా పరిచయం చేయాలని ఆమె తండ్రి అనుకున్నారు. అప్పటికి షీలా వయసు 18 ఏళ్లు. బీఎస్సీ సెకండ్ ఇయర్ చదువుతోంది షీలా. ఆ సమయంలోనే దర్శకుడు మణిరత్నం ఆమె ఫొటోస్ చూసి నాయకన్ చిత్రంలో అవకాశాన్ని ఇచ్చారు. షీలా పేరును శరణ్యగా మార్చుకుని ఆ చిత్రంలో కమల్ హాసన్ సరసన నటించారు. నాయకన్ చిత్రం తెలుగులోకి నాయకుడు పేరుతో విడుదలై విజయాన్ని సాధించింది. శరణ్య తెలుగులో హీరోయిన్గా నటించిన తొలి చిత్రం నీరాజనం. ఛాయాగ్రాహకుడు అశోక్ కుమార్ దర్శకత్వంలో రూపొందిన ఆ చిత్రం ఆడలేదు, కానీ పాటలన్నీ కూడా సూపర్ హిట్ అయ్యాయి. అయితే ఆ తర్వాత తెలుగులో అవకాశాలు రాకపోవడంతో తమిళ చిత్రాలకు పరిమితమయ్యారు. ఆ సమయంలోనే తమిళ దర్శకుడు రాజశేఖరన్తో ప్రేమలో పడి 1989 జూలై 9న ఆయన్ను పెళ్లి చేసుకున్నారు. అయితే ఈ పెళ్లి 3 నెలల ముచ్చటే అయింది. ఏడాది తిరిగేసరికి భర్తతో విడిపోయి మళ్లీ తండ్రి దగ్గరికి వచ్చేశారు శరణ్య. ఆ తర్వాత మళ్లీ నటనపై శరణ్య దృష్టి పెట్టారు. భారతీరాజా రూపొందించిన కరుత్తమ్మ చిత్రంలో ఆమెకు భర్తగా నటించారు పొన్వనన్. ఆయన దర్శకుడు కూడా. వారిద్దరి మధ్య ఏర్పడిన పరిచయం కాస్త ప్రేమగా మారి పెళ్లికి దారితీసింది. 1995 డిసెంబర్లో వీరి వివాహం జరిగింది. శరణ్య క్రిస్టియన్ అయితే పొన్వనన్ హిందూ కావడంతో హిందూ సాంప్రదాయం ప్రకారం వీరి పెళ్లి జరిగింది. వీరిద్దరికి 2 పిల్లలు, పెద్దమ్మాయి ప్రియదర్శిని, చిన్నమ్మాయి చాందిని. పెళ్లైన తరువాత 5 ఏళ్ల పాటు నటనకి దూరమై ఇంటికే పరిమితమయ్యారు శరణ్య. ఆ తర్వాత దర్శకుడు కె బాలచందర్ టీవీ సీరియల్ తీస్తూ శరణ్యకు కబురు పంపారు. దాంతో ముఖానికి మళ్లీ మేకప్ వేసుకున్నారు. పిల్లలు పెద్దవాళ్లు కావడంతో మళ్లీ నటన కొనసాగించారు. జూనియర్ ఎన్టీఆర్ నటించిన రాఖీ చిత్రంతో మళ్లీ తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఆ తరువాత వేదంలో కిడ్నీ అమ్ముకునే తల్లిగా శరణ్య నటన అలరించింది. జాతీయ ఉత్తమ నటి పురస్కారాలు కేవలం హీరోయిన్స్కే పరిమితమవుతున్న రోజుల్లో తల్లి పాత్రకు శరణ్య జాతీయ అవార్డుని సాధించడం విశేషం. తమిళ చిత్రం తెన్మేర్కు పరువ కాట్రులో కొడుకు జీవితంపై తనకే ఆధిపత్యం ఉండాలని తప్పించే తల్లిగా ఆమె అద్భుతమైన నటన ప్రదర్శించి జాతీయ అవార్డుని అందుకున్నారు. 2010లో విడుదలైన ఈ సినిమా ఆమెకు 100వ చిత్రం కావడం విశేషం. ఒకానొక సమయంలో దక్షిణాదిలోనే అత్యధిక పారితోషికం తీసుకున్న నటిగా ఆమె నిలిచారు. రఘువరన్ బీటెక్ చిత్రంతో ఆమె తెలుగువారికి దగ్గరయ్యారు. తెలుగులో నాని, గ్యాంగ్ లీడర్, మహాసముద్రం, ఖుషి చిత్రాలలో నటించిన శరణ్య ప్రస్తుతం టీవీ సీరియల్స్ కూడా చేస్తున్నారు. సినిమాలలో తల్లి పాత్రలు పోషిస్తూ సౌమ్యంగా కనిపించే శరణ్య నిజ జీవితంలో రెబల్, దూకుడు స్వభావం. ఆమె భర్త మృదు స్వభావి. తన ప్రవర్తన కారణంగానే శరణ్య ఇప్పుడు ఇలా వివాదంలో చిక్కుకున్నారని చెబుతున్నారు. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, వెంటనే సబ్స్క్రైబ్ కూడా చేయండి.